విద్వేష ప్రసంగం చేసిన కేసులో ముస్లిం బోధకుడిని గుజరాత్ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. ముఫ్తీ సల్మాన్ అజారీ అనే వ్యక్తి గత రాత్రి ముంబై ఘట్కోపర్ పోలీస్ స్టేషన్ నుంచి జునాగఢ్ తీసుకెళ్లారు. మౌలానా ముఫ్తీ సల్మాన్ అజారీ జనవరి 31 గుజరాత్లోని జునాగఢ్లో ప్రసంగం చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారమైంది. అందులో అతను వాడిన భాషా పదజాల విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నాయన్న ఆరోపణ మీద అతను పోలీసులు అదుపులో తీసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు ఆ తర్వాత తమ కస్టడీలోకి తీసుకుని 2 రోజులు ట్రాన్సిట్ వారెంట్ మీదన రిమాండ్ మీద జునాగఢ్కి తీసుకెళ్లారు. మౌలానా ముఫ్తీ సల్మాన్ అజార్ అనుచరులు ఈ విషయం తెలుసుకుని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడారు. మౌలానాను బయటికి తీసుకెళ్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ కూడా చేశారు. దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి గుంపుని చెదరగొట్టి కాన్వాయ్కి దారి చేశారు. ఆ కాన్వాయ్ మౌలానాను జునాగఢ్కి తీసుకెళ్ళింది. మౌలానా అజారీ ఇస్లాంలో సున్నీ తెక్క చెందినవారు. ముంబైకి చెందినటువంటి అతను తనను తాను మోటివేషనల్ స్పీకర్గా చెప్పుకుంటుంటాడు. అతను జమియా రియాజ్ ఉల్ జన్నా అల్ అమాన్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ దారుల్ అమాన్ అనే సంస్థల స్థాపకుడు. అతను ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఇస్లామిక్ విద్యా కేంద్రం అల్ అజర్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ప్రసంగాలు ఇవ్వడంలో దిట్ట. మౌలానా అజారీ ప్రపంచవ్యాప్తంగా అనుయాయులు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు.